16th అయితే మా అక్క బర్త్డే కదా గైస్. అండ్ ఈరోజు అయితే May 16th కదా. మా డాడ్ అయితే సడన్గా అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చేసిండు. ఏంటంటే తొందరగా రెడీ కాండి బయట పోదామని 10కి అట్లా చెప్పుండే. ఇంకా స్పీడ్గా అందరం అయితే రెడీ అయితే అవుతున్నాము. సో ఇప్పుడు మా డాడీ ఏం సర్ప్రైజ్ ఇస్తాడో మా అక్కకి అయితే చూసేద్దాం. సో మనమైతే రెడీ అయితే అయిపోయాం. సో మా అక్క గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. సో అందరం అయితే రెడీ అయితే అయిపోదాం. చలో గాయస్ మనమైతే ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనమైతే ఎక్కడికి వెళ్తున్నామో మా డాడీ ఇంకా చెప్పలేదు మాకు. అండ్ మా అక్కకైతే సర్ప్రైజ్ అన్న చెప్పిండు. అండ్ సో మనమైతే ఎక్కడికైతే వెళ్తున్నామో అయితే మాకు చెప్పలేదు, కానీ మా అక్క అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది గాయస్. ఎందుకంటే మా డాడీ ఎప్పుడైతే ఇలా తీసుకెళ్ళలేదు, నైట్ టైం ఎప్పుడు కూడా కేక్ అలా వెళ్ళలేదు. అండ్ మేమైతే ఇప్పుడు మోసాపేట మీదకించి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేమైతే ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించుకొని అయితే మనమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మనమైతే మా అక్క అయితే ఒక సైడ్ అయితే మస్తు ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేమైతే ఇప్పుడు అమీర్పేట మీదకించి అయితే వెళ్తాము. అండ్ అమీర్పేటలో మాకైతే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది గైస్. ఆ ట్రాఫిక్లో అయితే మేమైతే తప్పించుకొని అయితే వెళ్ళిపోయాము. అండ్ మేమైతే ఇంకా పోతూ ఉన్నాము. అండ్ మా అక్క అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఒక సైడ్ మా అక్కతో పాటు నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా గైస్. అండ్ ఇప్పుడు మనమైతే పంజాగుట్ట దగ్గరలోకి అయితే వచ్చేసాము. అండ్ ఇదైతే పంజాగుట్ట. అండ్ ఇప్పుడు మా డాడీ కేక్ అయితే తీసుకుందాం అనేసి ఆగిండు. మేమైతే ఇప్పుడు కేక్ అయితే తీసుకొని మేమైతే కేక్ తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాము. అండ్ కేక్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మేమైతే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోదాం పదండి గైస్. అండ్ స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు మేమైతే ఖైరతాబాద్ మీదకించి అయితే వెళ్తాము. సో ఇప్పుడు మా డాడీ ఇంకా తీసుకెళ్తా ఉన్నాడు. అండ్ మా అక్క అయితే ఏడకి అన్నట్టు ఎగ్జైటింగ్గా చూస్తుంది గైస్. అండ్ మా అక్కకి ఇంకా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లనో మేమైతే మా అక్కనైతే అడుగుదాము. సో ఫస్ట్గా మనమైతే పోదాం పదండి గాయస్. మీరు ఇక్కడ నుంచి మనకైతే దూరంలోకి అయితే మనకి పెద్దది అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది కదా గైస్, అదైతే కనిపిస్తుంది. ఇగోండి మీకైతే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకైతే అంబేద్కర్ స్టాచ్యూ ఇంకా ఇక్కడ ఏదో కనిపిస్తుంది చూడండి. అండ్ ఇగోండి అంబేద్కర్ స్టాచ్యూ. ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఏదో స్టాచ్యూ ఉంది, నాకు తెలియదు. అండ్ ఇక్కడ మీరైతే ట్యాంక్ బండ్ కాడైతే మీరైతే చూసుకోవచ్చు వ్యూ. అండ్ ఇదైతే మనకైతే దగ్గర నుంచి అయితే ఇలా ఉంది. ఇగోండి పెద్దది అంబేద్కర్ స్టాచ్యూ. అండ్ ఇక్కడ వ్యూ అయితే మనకైతే చాలా అంటే చాలా బాగుంది. ట్రీస్ని అయితే చాలా బాగా డెకరేట్ చేసి పెట్టుండే, నాకైతే చాలా నచ్చింది గాయస్. అండ్ ఎక్కడ చూసినా సరే ఇలా అయితే డెకరేషన్ మాత్రం సూపర్ ఉంది గాయస్. నాకైతే ట్రీస్ని భలే డెకరేట్ చేసిర్రు, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మేమైతే ఇంకా ఏమేమి ఉంటాయో అవంతా చూసుకుందామని చెప్పేసి మనమైతే పోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లే చాలామంది అయితే ఫొటోస్ అని అలా ఇలా అన్నీ అయితే చేసుకుంటూ ఉన్నారు. అండ్ మేమైతే ఇప్పుడు సచివాలయం అయితే ఉంటాయి కదా గైస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది దాని ఎంట్రన్స్ మనకైతే ఇక్కడికించి అయితే కనిపిస్తుంది. అండ్ మనకైతే ఇప్పుడు మనమైతే సచివాలయం ముందరికించి అయితే చాలా బాగుంది చూడండి గాయస్. ఇదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయము. ఇక్కడ మీకైతే బోర్డు మీద కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే అమరవీరుల ధూపం అని అయితే అంటారు గైస్. సో మేమైతే ట్యాంక్ బండ్ ఫ్రంట్ సైడ్కించి ఎలా ఉంటుందో చూద్దామనేసి అయితే మేమైతే వెళ్తున్నాము. అండ్ ఇగోండి దీన్ని అయితే అమరవీరుల ధూపం అంటారు. ఇక్కడ ఏదో స్టాచ్యూ ఉంది. అండ్ ఇంకా మనకైతే ఇగోండి మనకైతే ఫ్రంట్ సైడ్కించి గాయస్ ఇదైతే అమరవీరుల ధూపం అని అయితే అంటారు దీన్ని. ఇది కూడా ఖైరతాబాద్ దగ్గరలో ఉంటుంది. అండ్ మనకైతే ఇక్కడ అన్ని దగ్గరే. అండ్ మీరు ఇక్కడ నుంచి దూరంలో చూసుకున్నట్లయితే అక్కడ మీకైతే బుద్ధ అయితే ఉంటాడు, లార్డ్ బుద్ధ. అండ్ మనకైతే ఇంకా మంచిగా మనకైతే వ్యూ అయితే ముందరికించి అయితే చాలా బాగుంది. అండ్ మనమైతే ఒక మంచి ప్లేస్ ఎక్కడైనా ఉందేమో అని చూసుకుంటూ మనమైతే వెళ్తున్నాము. అండ్ మేమైతే సచివాలయం దగ్గర అయితే కొన్ని పిక్స్ అయితే దిగుండే,
అవైతే నేనైతే మంచిగా దిగాము, మంచిగా వచ్చిండే. అండ్ మేము ఇంకా ప్లేసెస్ చూస్తూ ఉన్నాము. బట్ ప్లేస్ అయితే ఇప్పుడు మళ్ళా అక్కడ ఇక్కడ తిరిగి మంచి ప్లేస్ అయితే చూసుకుంటున్నాం. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది గైస్. ఇక్కడ మీరైతే ఫొటోస్ కానీ మీరు వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మీరు ఎవరైనా కేక్ కట్ చేసుకోవాలన్నా మంచిగా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదో స్టాచ్యూ అయితే ఉండే. అండ్ ఇప్పుడు మనమైతే హ్యాపీ బర్త్డే అన్యక. సో ఫైనలీ గైస్ మనమైతే వచ్చేసినాం ట్యాంక్ బండ్ కాడకి. ఇప్పుడైతే మనమైతే స్వీట్ సోడా అయితే తాగుతున్నాము. అండ్ ఇక్కడ మా అక్క చెప్పు డాడీ. హ్యాపీ బర్త్డే. సో ఇది గైస్ మా అక్క బర్త్డేకి కేక్ నైట్ 12 o'clockకి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా అక్క అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది గైస్ ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలని. అండ్ లెట్స్ సీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు బర్త్డే ఇలా చేసుకున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంది? హ్యాపీ. ఎప్పటి నుంచో ఇలా కట్ చేయాలనుకున్నా. సో మై డ్రీమ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. అది గైస్ ఇప్పుడు మా అక్క ఎక్స్పీరియన్స్ అయితే చెప్పేసింది. అండ్ ఇది గైస్ మా డాడీ అయితే సర్ప్రైజ్ అయితే చేసిండే. ఇదైతే మా డాడీ అయితే ఫస్ట్ టైం అయితే చేసిండే మాకు. అండ్ మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిండే. మా అక్క అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసుకొని ఉండే. అండ్ ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే మా వీడియోస్ ఇంకా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం వలన మీరైతే తొందరగా అయితే చూడొచ్చు అండ్ మిస్ కాకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.